చేస్తావు. అప్పుడు నీ ఇల్లు, నీ దారి శుద్ధిగా ఉంటుంది. నీ దుర్గమ్మ కూడా అలాగే చేశానని అని ఒక్క నిమిషం ఆలోచించుకో. వెళ్ళిపోయిన వారి కోసం ఆలోచించి, నిన్ను కాదన్న వారి కోసం మనసు పాడు చేసుకుని ఆలోచిస్తూ, ఏ పని చేయకుండా, తిండి మీద, నిద్ర మీద దృష్టి పెట్టకుండా నిన్ను నువ్వు నాశనం చేసుకోవద్దు. ఒక వ్యక్తి వెళ్ళినా, ఒక వస్తువు వెళ్ళినా కూడా సరే, ఇక్కడ ఏదో ఒక మార్గం ఏర్పడబోతోందని అర్థం. నీ దుర్గమ్మ నీకు కొత్త దారిని చూపించబోతున్నాను, కొత్త వ్యక్తులను చూపించబోతున్నాను. నేను ఏదో చేయవలసిందని గుర్తుపెట్టుకో బిడ్డ. అప్పుడు నీ జీవితంలో నువ్వు ఏదైతే చూడాలనుకుంటున్నావో దాన్ని చూస్తావు. నువ్వు ఏం కావాలనుకుంటున్నావో ఏమి స్పష్టంగా చూస్తావు. ఎందుకో తెలుసా, ఇప్పుడు నీ దుర్గమ్మ నీ భాషను అర్థం చేసుకోవడం ప్రారంభించాను. నువ్వు ఏం అడుగుతావో అది నీ దగ్గరికి వస్తుంది. కానీ నీ నుండి ఒక వాగ్దానం కావాలి తల్లి. ఇప్పుడు నువ్వు నాకు సమాధానం ఇవ్వాలి. నిన్ను నువ్వు తక్కువగా అంచనా వేసుకోను అని. ఇప్పుడు ఎవరి కోసం నీ కాంతిని నువ్వు వెనక్కి తీసుకోను అని. ఆ కాంతిని మందగించనివ్వకు. ఇప్పుడు నువ్వు మాత్రమే చేయగలవు. అది నీ ఆత్మకు శాంతి ఇస్తుంది. ఇది నిన్ను వచ్చిన అక్షరాల పూర్ణం చేస్తుంది. ఎందుకంటే తల్లి, ఇప్పుడు ఆగిపోయే సమయం కాదమ్మా, ఎగిరిపోయే సమయం వచ్చింది నీకు. ఇప్పుడు చివరిగా నేను నీకు చెప్తున్నాను, జాగ్రత్తగా విను. నువ్వు ఇది అనుభవించినప్పుడు అంతా కూడా మారిపోతుంది. నువ్వు ఇది చూసినప్పుడు నీ నుండి విడిపోయినది ఇప్పుడు పశ్చాత్తాపడుతుంది, దూరమైనది పశ్చాత్తాపడుతుంది. ఇది విన్నప్పుడు నిన్ను చిన్న చిన్న తక్కువగా చూసిన వాడు నీ ముందుకు రావాలనుకుంటున్నారు. అప్పుడు నువ్వు వారిని ద్వేషించవద్దు. నువ్వు వారిని దయతో చూస్తావు. ఎందుకంటే నువ్వు వారితో ఇప్పుడు కూడా ఎప్పుడు కూడా మంచిగానే ఉంటూ ఉన్నావు. అలాంటి వారు నీకు పరిచయం అయ్యారు, అలాంటి వారు నీకు దూరం అయ్యారు, అలాంటి వారు మోసం చేశారు. కనుకనే నేను ఈరోజు ఇలా ఉన్నాను, ఇంతటి వాడిని అయ్యాను అని క్షమతో నిండిన వాడివిగా అవుతావు. నన్ను మార్చిన వ్యక్తులే వారే అనే భావన నీకు ఉంటుంది. ప్రేమతో నిన్ను ఆ వ్యక్తి మరియు సత్యం కలిగిన వ్యక్తి నువ్వు నీ పెద్ద అద్భుతం అవుతుంది. నీ అతిపెద్ద సమాధానం అవుతుంది. అంత మాత్రమే కాదు, నీకు ఆ ఎత్తుని కూడా ఇస్తుంది. ఇక్కడ నిన్ను ఎవరూ తాకలేరు. ఇప్పుడు నువ్వు నా మాటలు విన్నావు, నా ఉనికిని నువ్వు గుర్తించావు. నీ లోపలే ఆ శక్తి లేచి నిలబడింది. అది సంవత్సరాలుగా మౌనంగా ఉన్నది. ఇప్పుడు ఈ సమయం నువ్వు నీ జీవితాన్ని నీ రూపంలో స్వీకరించడానికి నేను నీ కోసం సృష్టించినట్లు మరియు ఇక్కడ ఈ సందేశంలో నువ్వు విన్నావు. అయితే తల్లి, ఇక్కడ నువ్వు చేయాల్సింది ఎప్పుడూ కూడా నీ దుర్గమ్మ శక్తి నీలో ఉంది అని గుర్తు పెట్టుకోవడమే. నేను ఏదైనా చేయగలను, ఏదైనా సాధించగలను, దేన్నైనా ఎదుర్కోగలను, దేన్నైనా పోరాడగలను అన్నటువంటి తట్టుకునే శక్తి నాకు ఉంది. అన్నింటినీ కూడా నాలో నా దుర్గమ్మ శక్తి లీనమైపోయి ఉంది. నా చేత కానిది ఏదీ లేదు నాకు అన్న ఒక నమ్మకాన్ని నువ్వు తెచ్చుకున్నట్లయితే గనక ప్రతి క్షణం నీతో నేను ఉంటాను, నీతోనే ఉంటాను, నీలోనే ఉంటాను. బిడ్డ, చెప్పాను కదా 20 నిమిషాల్లో నీ జీవితాన్ని మార్చేస్తాను.